కల్వకుంట కవిత గారు ఈరోజు ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. దేనికోసం? సో ప్రధానంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇవాళ జరిగినటువంటి పోలవరం తెలంగాణపై కట్కం అనే విషయంలో మా ముంపు ప్రాంతాల గ్రామాల ప్రజలే కానీ అక్కడ నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినటువంటి మా ద్వారా ఈ అంశాన్ని అంటే పోలవరం వల్ల మాకు జరుగుతున్నటువంటి నష్టాన్ని, ఆ నష్టానికి సంబంధించినటువంటి కేంద్రాన్ని ఏ విధంగా డిమాండ్ చేయాలా, ఏ అంశాల విషయంలో ప్రధానంగా ఆ సమస్యలను వివరించాలా, వాటిని ఏ రకంగా పరిష్కరించుకోవాలనే విషయంలో ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ కూడా చొరవ తీసుకోకపోవడంతో జాగృతి ఆధ్వర్యంలో శ్రీమతి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు చొరవ తీసుకొని మా ముంపు ప్రాంత ప్రజలకు అండగా నిలబడతామని హామీ ఇచ్చి ఇవాళ 25వ తారీఖున మోడీ అధ్యక్షతన 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున ఆ సమావేశంలో ఈ ప్రధానంగా మా ముంపు సమస్యలను అట్లనే మా ముంపు గ్రామాలు పడుతున్నటువంటి ఇబ్బందులను ఆ దృష్టికి తీసుకుపోయి గతంలో ఆర్డినెన్స్ 2013లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో దాంట్లోని కొన్ని మార్పులు చేర్పులు చేసి పోలవరం ప్రాజెక్టుని ఎత్తు తగ్గించడంతో పాటు ఆ ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలను కూడా తీర్చాలని చెప్పి మన అట్లనే సరిహద్దు వివాదం ఈ తెలంగాణ నుంచి ఆంధ్రాలో కలుపుకున్నటువంటి 5 పంచాయతీలను కూడా తిరిగి తెలంగాణకి ఇవ్వాలనే ఒక ప్రధానమైన డిమాండ్ని మనం ప్రధాని గారి ముందు ఉంచాలని తీర్మానం చేసుకోవడం జరిగింది. అలాగే అన్యాక్రాంతం అవుతున్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో అన్యాక్రాంతం అవుతున్నటువంటి రాములవారి భూములను కూడా తిరిగి తెలంగాణకి ఇవ్వడం, వాటిని పరిరక్షించడం అనే అంశాల మీద ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం చెప్పి మేము ఈ ప్రధానమంత్రి మోడీకి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మా సమస్యలను వివరించడం జరుగుతుంది.